అందరికీ నమస్తే. ముందుగా మెట్రో టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే పండుగ, మన సాంప్రదాయాలకు ప్రతిబింబించే సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో జరుపుకునేదే సంక్రాంతి పండుగ. ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభమవుతోంది. అదేవిధంగా ఇది పంటల పండుగ. భోగి మంటలు, రంగోలీలు, పశువుల పూజ, పిండి వంటలతో సాంప్రదాయబద్ధంగా సంతోషంగా జరుపుకుంటారు. ప్రకృతికి, సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పే పండుగ ఇది. సంక్రాంతి పండుగ గురించి మరిన్ని విషయాలు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అలాగే మెట్రో టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అమ్మ, కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అందరూ ఎంతో చక్కగా ఆనందంగా ఆ భోగి మంటలు వేసుకొని చాలా హాయిగా జరుపుకుంటాం. ఇప్పటి కాలంలో ముగ్గు వేసేసి దాంట్లో అవి స్టిక్స్ పేర్చి భోగి మంట వెలిగిస్తాం. అసలు ఇప్పుడు ఇలా జరుగుతుంది. పాత కాలంలో అసలు ఎలా జరుపుకునేవారు? అసలు భోగి ఎందుకు జరుపుకోవాలి మీ మాటల్లో? భోగి అనేది మనకి ఎప్పటి నుంచి భోగిని ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది అంటే, ధనుర్మాసం మొత్తము కూడా గోదాదేవి ఆ రంగనాథుని ఆరాధించి భోగి పండగ రోజు ఆయన్ని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైంది. కాబట్టి ఈ భోగి పండగ అనేది భోగ భాగ్యాలతో విలసిల్లుతుంది. ఎందుకంటే స్వామి అమ్మవారు ఏకమయ్యారు కాబట్టి భోగి మనకి బాగా జరుపుకునే విధానం ఏంటిది అంటే, పూర్వకాలంలో కాదు ఇప్పటికీ కూడాను మనకి ఈ భోగి అంటే సంక్రాంతి ముందు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు శుభ్రం చేసుకుంటారు. ఇంటికి ధాన్యం వచ్చే ముందు ఇల్లు శుభ్రం అయిపోతుంది. ధాన్యం వచ్చాక ధాన్యం నిల్వ చేయాలి కాబట్టి ఆ ధాన్యం పెట్టే ప్రదేశం మొత్తము శుభ్రం చేయటం, ఆవు పేడతో అలకటం, ఇవన్నీ కూడా చేసుకుంటారు. అప్పుడు ఇంట్లో ఉన్న పాత వస్తువులు, ఇప్పుడు మనకి పాత వస్తువులు కనిపించవు. పూర్వకాలంలో అవి విరిగిపోయి పాడైపోయి పనికిరాని వస్తువు వరకు వాళ్ళు ఉంచుకునేవాళ్ళు. మనం ఏంటిది అంటే 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఆఫర్లు ఉన్నాయని తీసుకునే రోజులకు వచ్చాం కాబట్టి పాత సామాన్లు ఉండట్లేదు మనకి. అప్పుడు అన్ని చెక్క మంచాలు, చెక్క కుర్చీలు ఇవన్నీ ఉండేవి. విరిగిపోతే వాటిని ఒక గదిలో పెట్టేవాళ్ళు. ఈ సంక్రాంతి వచ్చేవరకు ఆ భోగి మంటల కోసం బయటికి తీసేవాళ్ళు. అంటే పాత అంటే ఇంట్లో పాత సామాన్లు అంటేనే నెగిటివిటీ. ఆ నెగిటివిటీని తీసే గొప్ప పండగే ఈ భోగి అన్నమాట. అలా మన మనస్సులో ఉన్న నెగిటివిటీని తీసేయటం, అలాగే వాతావరణం అంతా కూడా చల్లగా ఉంటుంది సంక్రాంతి వచ్చేవరకు. ఈ మంటల వల్ల ఏంటిది అంటే ఆ చలిని తరిమివేసి వాతావరణంలో ఉష్ణ శాతాన్ని పెంచుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఎలా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయంటే, భోగి మంటల్లో ఊరికే పాత చెక్క సామానే కాదు, ఆవు పిడకల్ని కూడా వేసే సాంప్రదాయం ఉంది మనకి. ఈ ఆవు పిడకలు అందులో అగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత అవి వెదజల్లే వాయువు ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది. అక్కడున్న వాతావరణంలో కాలుష్యాన్ని కూడా తొలగించి వేస్తుంది. అద్భుతమైనది. కాబట్టి ఆవు పిడకలు ప్రధానం. అసలు ఇక్కడ మనం తప్పకుండా ఆవు పిడకల్ని వేసే ఈ భోగి మంటల్ని వేయాలి. ఆ తర్వాత అందరూ అనుకుంటారు భోగి అంటే, సంక్రాంతి అంటే 3 రోజుల పండగ, పెద్దల పండగ, పతంగుల పండగ ఇలానే అనుకుంటారు. కాకపోతే పతంగుల పండగ అన్నీ సరే, ఇది ఇక్కడ మనం 3 విధానాల్ని ఈ సంక్రాంతికి మనం ఆచరించాలి. మామూలుగా కార్తీక మాసమే స్నానానికి విశిష్టత అనుకుంటాం, కానీ ఈ భోగి రోజు కూడా స్నానానికి అంతే విశిష్టత ఉంది. నదీ స్నానం, సముద్ర స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుంది భోగి రోజు. నది తీరాన ఉన్న వాళ్ళు వీలైతే నది స్నానాలు చేయటం, సముద్ర స్నానాలు చేయటం మనకున్న ఆ దరిద్రం కాస్త ఆ నదీమ తల్లి తీసేస్తుంది. ఆరోగ్యం అనేది మనకి సంక్రమిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ సరే, నదీ స్నానం అంటే అందరు నిద్ర లేవగానే ఏదో బ్రష్ చేసి వెళ్ళిపోవటము, లేకపోతే నది దగ్గర చేద్దామని వెళ్ళి అక్కడ బ్రష్లు, అక్కడ షాంపూలు పెట్టి స్నానాలు చేయకూడదు. ఇది మహాపాపం. నదిని కలుషితం చేయటం ఎంత పాపము అంటే మనకి తెలియకుండా ఎన్నో పాపాలు వస్తాయి. వాటిల్లో ఇదొకటి. ఇంట్లో శుభ్రంగా అభ్యంగన స్నానం చేసి తర్వాత నదీ స్నానానికి వెళ్ళి నదికి నమస్కరించి, గంగాదేవికి నమస్కరించాలి. అప్పుడు స్నానం చేసి ఇంటికి వచ్చాక మనం పండుగ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టుకోవాలి.
ఇది 3 విధి విధానాలంటే ఒకటి నదీ స్నానం, ఒకటి నామ జపం. సంక్రాంతి భోగి పండగ రోజు కానీ, మకర సంక్రాంతి కానీ, కనుమ రోజు కానీ నామ జపము మనకి 100 రెట్లు ఫలితాలను ఇస్తుంది అనమాట. ఏ నామస్మరణ చేయాలి? మామూలుగా మనము జయనామ స్మరణ అనేది ఇక్కడ జయాన్ని ఇచ్చే మంత్రాన్ని మనం నామం జపం చేయాలి. అది శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎంత ఎక్కువ చేస్తే ఈ 3 రోజులు కూడా అంత ఎక్కువ ఫలితాలు వస్తాయి మనకి. అయితే ఇంకోటి మూడవది ఏంటిది అంటే దానం. దానం ఎక్కువ విశిష్టతగా మనకి ఇక్కడ దానం కనిపిస్తుంది. ఏ దానాలు చేయాలి ఇక్కడ? దానం అనగానే అందరూ మామూలుగా ఈ సీజన్కి వచ్చేది గుమ్మడికాయ వస్తుంది ఎక్కువగా, కూర చేసుకునే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కాదు, విరివిగా కాస్తాయి. ఇప్పుడు మనకి 365 రోజులు మాల్స్లో దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లలో. కానీ పూర్వకాలం ఈ సంక్రాంతి వచ్చే వరకు కొత్త పంట ఏంటిది అంటే ఆహార పదార్థాలు, ధాన్యంతో పాటు కూరగాయలలో చిక్కుడు, మళ్ళీ అలాగే ఈ గుమ్మడి అన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ గుమ్మడిని మనము ఆహార రూపంలో తీసుకోవాలి, దానం చేయాలి. దీనితో పాటు తిలలు దానం చేయటం. తిలలు అంటే నువ్వులకి చాలా ప్రాధాన్యత ఉంది. గ్రహదోషాలన్నిటినీ తొలగించి వేసే అద్భుతమైన ప్రక్రియ ఈ నువ్వుల దానం అనేది. ఏదో ఒక రూపంలో చేయటం అంటే ఊరికే నువ్వులు ఇస్తే భయపడతారు అందరు తీసుకోవటానికి. అలా కాకుండా నువ్వుల ఉండలు కానీ, నువ్వులు వేసిన మురుకు కానీ, నువ్వులు వేసిన అప్పాలు కానీ, సకినాలు కానీ, అరిసెలు కానీ మొత్తం నువ్వులతోనే మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నువ్వులతో చేసిన ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి మనం పంచుకోవటం. అలా ఎవరైనా బ్రాహ్మణులు, వేద పండితులు ఎవరైనా ఉంటే కొంతమంది నువ్వులు దానంగా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ నువ్వులని దానంగా ఇవ్వటం. అలాగే భోగి రోజు మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు రేగిపళ్ళతో పాటు నువ్వులతో కలిపి స్నానం చేయటం. ఇవన్నీ కూడా ఏంటిది అంటే నరదృష్టి పోతుంది, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎలా అంటే బదరీ ఫలాలు కదా రేగిపండు అంటే. బదరీవనంలో లక్ష్మీనారాయణులు ఇద్దరూ తపస్సు చేస్తూ ఉంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమై వాళ్ళ తపస్సుకు మెచ్చిన రోజు దేవతలందరూ అక్కడున్న ఆ బదరీ ఫలాలతోనే వాళ్ళకి అభిషేకం చేశారంట. అప్పుడు లక్ష్మీదేవి చాలా ప్రీతి చెంది మీ దేవతలందరూ కూడా అమ్మ అష్టైశ్వర్యాలే కాదు ప్రతి ఒక్కటి మనకి అందించే తల్లి, సుఖం కానీ శాంతి కానీ లక్ష్మీదేవి వల్లే మనకి వస్తుంది. అలా ఈ ప్రక్రియ జరిగింది కాబట్టి ఈ రోజున మనము వాటిని స్నానంగా చేయటం, తల మీద పెట్టుకొని మొదటి 3 చెంబులు కూడా. ఇక్కడ నదీ స్నానం అంటే మళ్ళా ప్రేక్షకులు ఎవరైనా భక్తులు ఎవరైనా కానీ మాకు నదులు లేవండి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీల్లో నదులు ఉండవు, సముద్రాల దగ్గరలో ఉండవు, వెళ్ళాలా అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన నీళ్లు మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో ఆ నీళ్లతోనే ఫస్ట్ చెంబు పట్టుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి జలేస్మిన్ సన్నిధింకురు అనే మంత్రాన్ని చదివితే ఇన్ని నదుల కలయిక ఆ నీళ్లలో మిళితమవుతుంది. మనం ఎప్పుడైనా నీరు నీరు అంటూ ఉంటాం. అసలు నీరు అనే పేరు ఎలా వచ్చిందంటే నారాయణుడు కొన్ని కోట్లాను సంవత్సరాలు ఆ నీటిలో ఉండటం వల్ల నీరు అనే పేరు వచ్చింది. ఆ నీటికి చాలా శక్తివంతం, మన మాట వింటుంది నీరు అనేది. మనం ఏదైనా ఒక సంకల్పం, ఒక కోరిక నెరవేరాలి అంటే ఆ నీటిని పట్టుకొని మనం ఆ సంకల్పం చేస్తే నెరవేరుతుంది. అటువంటి నీళ్లు మనం ఈ మంత్రం జపం చేయగానే అన్ని నదుల నీటిని మనము మన చేతిలో మన ఇంట్లోనే తయారు చేసుకునే విధానం అన్నమాట. పూర్వీకులు పెద్దవాళ్ళు వాళ్ళు ఎన్నో కోట్లాను సంవత్సరాల క్రిందట మనకి ఇటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇలా ఇంట్లోనే స్నానం చేయొచ్చు, నదికి వెళ్ళలేదన్న భయం కానీ ఇబ్బంది కానీ ఏది ఉండదన్నమాట. అందులో ఈ పండగ మామూలుగా మిగతా పండగలన్నీ చాంద్రమానం ప్రకారం మనం చూస్తే తిథుల ప్రకారమే పండగ ఉంటుంది. ఈ పండగ సూర్యమానం ప్రకారం జరుగుతుంది, అందుకే తేదీలలోనే వస్తుంది. ఇప్పుడు ఏ తేదీన సంక్రాంతి జరుపుకోవాలంటారమ్మా? 14 భోగి, 15 మకర సంక్రాంతి, 16 కనుమ, ముక్కనుమ 17 సావిత్రి వ్రతాలు చేస్తారు ముక్కనుమ రోజున. కాబట్టి ఈ 4 రోజులు పండగల్ని నిర్వహించుకోవటం మన ఆచారం అన్నమాట. అది చాలా వరకు ఇప్పుడు అందరూ ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగాల రీత్యానో ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉద్యోగాలకు వెళుతూ ఏదో ఒక్కరోజు సెలవిస్తారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అయ్యో పండగ చేయలేకపోయామే అని చెప్పని. ఏమీ లేదు, 1 గంట ముందు లేస్తే మీరు పండగ చేసుకుని ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇది సాంప్రదాయాన్ని, పండగల్ని మనం విడవకూడదు, మరిచిపోకూడదు. ఇంతకంటే పాపం ఇంకొకటి లేదు. మనం దైవ ఆరాధన చేస్తామో చెయ్యమో తర్వాత సంగతి. ఆచారాన్ని పాటించడం కూడా భక్తిలో భాగమే.
ఎప్పుడూ విడనాడకూడదు భక్తిని, మనము ఆచారాన్ని ఎప్పుడూ కూడా. అందుకే తల్లి ఒక ఏదైనా కానీ సృష్టి ఆరంభం ఒక స్త్రీతోనే, వినాశనం స్త్రీతోనే జరుగుతుందని చెప్తుంది శాస్త్రం. తల్లి పిల్లలకి ఉగ్గుపాలతోనే సాంప్రదాయాన్ని నేర్పుతూ పురాణాలు వాటి విశిష్టత ఏది ఎలా అని చెప్పగలిగితే అద్భుతమైన భవిష్యత్తు మనకి ఉంటుంది భారతదేశానికి. అమ్మ, భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు అంటే చిన్న పిల్లలకు పోసేది తెలుసు, కానీ పెద్దవాళ్ళు కూడా కొంతమంది పోసుకుంటున్నారు, అది ఎలా అంటారు? అవును, నేను ఈ మధ్య కాలంలో ఒకళ్ళని చూసాను అనమాట. అంటే స్టేటస్లో ఫోటోలు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయి 9th క్లాసో 10th క్లాసో భోగి పళ్ళు పోసామని చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. 5 ఏళ్ళ వరకు భోగి పళ్ళు పోస్తారు, తర్వాత భోగి పళ్ళు పోయవలసిన అవసరం లేదు. బాలారిష్టం, బాల్యం ఎప్పుడు వరకు ఉంటుంది? 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ బాల్యం నుంచి కొంచెం గట్టెక్కుతారు. చెప్తారు చూడండి, పిల్లలు ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వస్తే 5 ఏళ్ల వరకే, తర్వాత ఉండవు అంటారు. అంటే వాళ్ళల్లో సొంతంగా ఇమ్యూనిటీ తయారు చేసుకునే శక్తి ఒకటి 5 ఏళ్ల నుంచి వస్తుంది. కాబట్టి ఆ ఒక్క శక్తిని, వాళ్ళు స్వయంగా శక్తిని సంపాదించుకునే వయస్సు అది. కాబట్టి అంతవరకు కూడా బాలారిష్టాలు రాకుండా తల్లి, తాత ముత్తాతలు, తండ్రి, మేనత్తలు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ బాలారిష్టాలు రాకుండా కొంతమంది 2 చేతులతో పట్టుకొని ఒక చెయ్యి అయిన తర్వాత ఒక చెయ్యి తర్వాత ఇలా తీసి పోస్తారు. కొంతమంది ఒకే చేత్తోనే పోసే సాంప్రదాయం ఉంటుంది. కొంతమంది 3 ఏళ్లే పోస్తారు, కొంతమంది పుట్టిన సంవత్సరం మాత్రమే పోస్తారు. ఇది ఇంటి సాంప్రదాయం కూడా ఉంటుంది. దానికి ఎవరు ఏమి అంటే వాళ్ళ ఓపిక కూడా. ఇప్పుడు అందరూ అమెరికాలో ఉన్నారు, అక్కడ డెలివరీలు అయితే అక్కడ ప్రతిదీ ఖరీదైనది. ఒక సంవత్సరం పోస్తేనే గొప్ప. 10 మందిని పిలుచుకొని ఆ రోజు తాంబూలాలు ఇవ్వటం. మనకి సంక్రాంతి అనగానే బొమ్మల కొలువు కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకు దసరాల్లో పెడతారు, దీపావళి ఎప్పుడు పెడతారు, మళ్ళీ ఇప్పుడు కూడా పెడతారు మనకి బొమ్మల కొలువు. అంటే వాళ్ళ ఇంటి సాంప్రదాయం సంక్రాంతి పండగలలోనే బొమ్మల కొలువు పెట్టుకోవటం. ఈ 3 రోజులు 4 రోజుల పాటు బొమ్మల కొలువుని పెట్టుకోవటం. బొమ్మల కొలువుని ఏ విధంగా మనము అమరిక చేసుకోవాలనేది కూడా తెలిసి ఉండాలి. ఏంటిది అంటే ఏవో కనిపించిన పిచ్చి బొమ్మంతా తెచ్చిపెట్టకూడదు. మన పురాణాలకు సంబంధించిన భగవంతుడు ఆవిర్భావం దగ్గర నుంచి అన్నీ ఆయన ఎలా పెరిగాడో అలాంటి బొమ్మల్ని పెడితే ప్రతి పిల్లవాడికి చెప్పే స్థితిలో మనం ఉండాలి. అలా భోగి రోజున బొమ్మల కొలువు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందరూ కూడా బొమ్మల కొలువు చూసి పిల్లలకి భోగి పళ్ళు పోసి తాంబూలం తీసుకొని వెళ్ళటం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం భోగిని పిల్లలకి బాలారిష్టాలు, నరదృష్టి కానీ, వాళ్ళు భవిష్యత్తులో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, మనం బదరీ ఫలం అంటే లక్ష్మీనారాయణులు నివాసం ఉండే ఫలం అని చెప్తున్నాం కాబట్టి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో పాటు జ్ఞానం కూడా లభించాలని చెప్పి మనకి ఈ ప్రక్రియని పెద్దవాళ్ళు తీసుకొచ్చారు. కొంతమందికి అసలు సాంప్రదాయమే ఉండదు, మా ఇంట్లో లేదండి అంటే ఆ భోగి పళ్ళు పోసిన రోజు కొంతమంది చంటి బిడ్డలే, సంవత్సరంలో పిల్లలే చనిపోవడము లాంటివి జరిగితే వాళ్ళు ఇంకా మాకు అచ్చుబాటు లేదు అన్నట్టు దాన్ని సాంప్రదాయాన్ని కొనసాగించరు. అది ఇంట్లో అత్తగారు ఏది చెప్తే అదే కొనసాగించాలి. కాకపోతే 3 తరాలు దాటిన తర్వాత తిరిగి మొదలుపెట్టు సాంప్రదాయాన్ని పెట్టవచ్చు. 3 తరాలు దాటి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత 4వ తరం వాళ్ళు మొదలు పెట్టవచ్చు. ఎందుకు అంటే ఆ చనిపోయిన తిథిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఒక 2-3 తరాల వరకు జరుగుతుంది. తర్వాత ఇంకా ఉండదు, వాళ్ళకి గుర్తుండదు, తెలియదు కూడా. కాబట్టి ఆ తర్వాత ఈ ఆచారాన్ని, ఈ సాంప్రదాయాన్ని బాగా ఆచరించుకోవచ్చు. ఎటువంటి సందేహం లేకుండా, భయం లేకుండా. అలాగే వీటిలో కలిపేవి జాగ్రత్తగా, పిల్లలకి సున్నితంగా ఉంటుంది తల, చిన్న పిల్లలు కాబట్టి నాణేలు అవి కలుపుతారు కాబట్టి జాగ్రత్తగా పోయాలి. కెమికల్తో కూడుకున్నవి ఏవి దీనిలలో కలపకూడదు. ఎందుకంటే కంట్లో పడవచ్చు, చెవిలో పడవచ్చు. సంవత్సరంలో పిల్లలకి పోస్తే వాళ్ళ శరీర అవయవ భాగాలు లేలేతగా ఉంటాయి, ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఇలా మనం భోగిని పిల్లలకి భోగి పళ్ళు పోసుకోవాలి. అమ్మ, సంక్రాంతి అనగానే ఈ కాలంలో కైట్లు ఎగరేయటం కావచ్చు, ముగ్గులు వేయటం కావచ్చు, భోజనాలకు పిలవటం కావచ్చు, ఇవి మాత్రమే జరుగుతుంది. మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చేసామా అయిపోయింది అనుకునే సిచ్యువేషన్స్ కొందరి దగ్గర కనిపిస్తున్నాయి. అసలు పూర్వకాలంలో ఎలా జరుపుకునేవారు సంక్రాంతి అని అంటే? సంక్రాంతి అంటేనే అసలు పెద్దల పండగ, పెద్ద పండగ. 3 రోజుల పండగైనా పెద్ద పండగ అంటాం. దసరా అంతకంటే ఎక్కువ రోజులు చేస్తాం. కాకపోతే ఇది పెద్ద పండగ అని ఎందుకు అంటామంటే రైతు జేబు నిండా ధనం ఉంటుంది, ఇంటి నిండా ధాన్యం ఉంటుంది, కొత్త అల్లుని పిలుచుకోవటం, వాళ్ళకి మర్యాదలు చేయటం.
మళ్ళా తర్వాత ఏంటిదంటే వాళ్ళు పొలాల మీదకి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళని ప్రతి పండగకు పిలిచే సందర్భం వాళ్ళకి అంటే సమయం ఇవ్వలేరు కాబట్టి ఈ పండగకి పిలుచుకోవటం పూర్వకాలంలో జరిగేది. ఇంకా ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు పెళ్ళి అయిన మరుసటి రోజు వెళ్ళిపోవటం వల్ల ఇటువంటివి మనకి లేవు. ఒకప్పుడు మొత్తము కూడా మన రైతు ఆధారిత ప్రాంతంగా ఉండింది భారతదేశం కాబట్టి ఈ రైతు ఆధారితంగా ఉండింది కాబట్టి సాంప్రదాయాల్ని పాటించారు. ఇప్పుడు అందరూ వ్యాపారస్తులయ్యారు, రైతులు తక్కువయ్యారు కాబట్టి మనకి ఆ సాంప్రదాయాన్ని పాటించే సమయం ఉండట్లేదు. అందుకే ఆ కాస్త పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళు రైతుల వాళ్ళు పట్టణాల నుంచి పల్లెలకి వెళ్ళిపోతారు పండగ చూడటానికి. అప్పుడు ఈ పండగనే సూర్య ఆరాధన, మనం చేసే పొంగల్ దగ్గర నుంచి సూర్యుడి ఆరాధన, గ్రహ ఆరాధన, మనకి ఆయనం మొదలయ్యేదంటే దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం అంటే దేవతలకి పగటి సమయం మొదలయ్యే ఆయనం అన్నమాట. మనకి ఉత్తరాయణము అంటే పగలు దేవతలకి, దక్షిణాయనము అంటే రాత్రికాలం అన్నమాట. అందుకే మనకి ఆ రాత్రి కాలంలో మనము ఆరాధనలు చేయటం, మనకి ఎక్కువగా దక్షిణాయనంలోనే పండగలు వస్తాయి. ప్రతి పండగ భగవంతుడి ఆరాధన అన్నమాట. ఇంకోటి ఏంటిది అంటే మనం అప్పుడు చేసుకున్న పుణ్యం మొత్తము అనుభవించేది ఉత్తరాయణ పుణ్యకాలము, అందుకే పుణ్యకాలం అన్నమాట. ఈ సంక్రాంతిని పూర్వకాలంలో శాస్త్రోక్తంగా ఇంటి బయట కట్టెల పొయ్యిని అమర్చుకొని కొత్త కుండని చెరుకు గడని తీసుకొచ్చి స్వచ్ఛమైన ఆవు పాలని పొంగించి, అందుకే కొంచెం దక్షిణాది కిందికి వెళ్తే పొంగల్ అని పిలుస్తారు. అవును, పొంగల్ని ఎందుకు బయటే చేయాలి, సూర్యుడి ఎదురుగా ఎందుకు చేయాలి అంటారు? సూర్యుడి కిరణాలు ఆ పొంగలి మీద పట్టడం వల్ల ఆరోగ్యం, అలాగే గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనకి గ్రహదోషాలు అనేవి ఏవి ఉండదు. చాలా మంది సంక్రాంతి కీడుతో వచ్చింది, ఏ కీడుతోనూ రాదు. ఏ పండగ కూడా మనకి ఆనందాన్ని ఇచ్చి వెళ్ళటానికి ప్రతి పండగ వస్తుంది. కొన్ని రాసుల వాళ్ళకి ఏదైనా వాళ్ళ జాతక దోషరీత్యా ఏదైనా ఇబ్బంది ఉంటే జరుగుతుంది, కానీ పండగ ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెట్టదు. ఆ సూర్యుడి కిరణాలు ఆ పాలను అలా పొంగించాలి, ఆ పాయసాన్ని పొంగించాలి. పొంగించి మనం ఆ పాలు పొంగినప్పుడు కొబ్బరికాయను కొట్టి సూర్యుడికి అది నైవేద్యంగా పెట్టి చెరుకు గడతో ఇక్కడ పాయసాన్ని కలపాలి, మనం గరిటెతో కాదు. మనం గమనిస్తే పూర్వకాలంలో చెరుకు గడతోనే పాయసాన్ని కలిపేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనం చెరుకుల్ని తినడానికి భయపడుతున్నాం, ఏ కెమికల్ని దానిలో కలిపారో అది ఎలా వెళ్తుందో, దాంతో కలిపితే అదంతా కూడా విషపూరితం అవుతుంది అన్న భయం మనలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేయట్లేదు అవి. అలా ఆవు పాలు, ఆవు నెయ్యి, కొత్త బియ్యం, కొత్త బెల్లం. ఇప్పుడు మనకి ఇంకా పట్టణ ప్రాంతాల్లో కొత్తవి దొరకకపోవచ్చు, కానీ ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో కొత్త బియ్యంతో కొత్త బెల్లంతోనే పాయసాన్నాన్ని వండటం, ఈ గుమ్మడికాయని కూరలా చేసుకొని తినడం, కలగూరని ఏ కూరగాయలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి అన్నీ వస్తున్నాయి కూరగాయలు 365 రోజులు. ఇంకా ఇప్పటి నుంచి మనకి చలి తగ్గి కొంచెం వేడి పెరిగినప్పుడు అన్ని కూరగాయలు పండవు మనకి. కాబట్టి ఈ పండగ రోజున అన్ని కూరగాయలు వేసి కలగూర చేసుకొని తింటాం, పూర్వకాలం చేసింది. వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారంటే పంటలో కలుషితం లేదు, వాతావరణంలో కలుషితం లేదు, వాళ్ళు ఉన్నంతలో తృప్తిగా జీవించేవాళ్ళు, టెన్షన్లు పెట్టుకునే వాళ్ళు కాదు, ఆహారం ఎక్కువ సార్లు తీసుకునే వాళ్ళు కాదు, బయటి ఆహారం అస్సలే తీసుకునేవాళ్ళు కాదు, వాళ్ళు విషయంతో సమానంగా చూసేవాళ్ళు. అందుకే వాళ్ళ ఆయుష్తో ఆరోగ్యంతో తృప్తిగా జీవించారు. వాళ్ళ కాలం చాలా బాగుంది, అది రావాలని కూడా కోరుకోవాలి. అలా ఈ పండగని పూర్వకాలంలో చాలా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఆటల పోటీలు కానీ 30 ఏళ్ళ కిందటికి వెళ్తే చాలు, ఆటల పోటీలు కానీ, ఎద్దు పందాలు పెట్టడం కానీ, అలాగే హరిదాస నామ సంకీర్తన కానీ, బుడబుక్కల వాళ్ళు కానీ, తోలుబొమ్మలాట్ల వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ ప్రతి ఇంటికి వస్తారు వాళ్ళు. ఎందుకు అంటే ధాన్యాన్ని ఇస్తారనమాట. వాళ్ళకి సంవత్సరానికి సరిపడా ధాన్యం సంక్రాంతికే సంపాదించుకుంటారు. ఇది ఈ సంక్రాంతి ఎంతో మంది జీవన పోషణానికి కూడా కారణమవుతుంది. అలా ఈ సంక్రాంతి పూర్వకాలం ఇలా జరుపుకునే వాళ్ళు భక్తితో. హరిదాసులు అసలు పూర్వకాలం హరిదాసులు ధనుర్మాసం మొత్తము కూడా 3 గంటలకు లేచి హరినామ సంకీర్తనతో ఊరంతా తిరిగితే అందరూ ఆ అమ్మాయిలు లేచేవాళ్ళు ఆ రంగనాథుడిని పూజించుకోవటానికి. అలా మేల్కొల్పటం అన్నమాట. మనకి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా హరిదాసుడికి ఆయన అక్షయ పాత్ర ఒకటి తల మీద పెట్టుకొని వస్తూ చిడతలు వాయిస్తూ వస్తాడు వేషధారణతో. వస్తే ఆయన ఇంట్లోకి సాధారణంగా ముందు రూమ్లోకి ఆహ్వానించాలి, ఆయనకి
పాద నమస్కారం చేయాలి. మహావిష్ణువుతో సమానం, హరినామ స్మరణ చేస్తూ మనల్ని అందరినీ జాగృతం చేస్తూ ఉంటాడు. ఇలాంటి సాంప్రదాయంలో తోలుబొమ్మలాట్లు, ఇప్పుడంటే మనకి టీవీలు సోషల్ మీడియాలు వచ్చాయి. అప్పుడు ఏంటిదంటే ఊళ్ళో ఒక మధ్య ప్రాంతంలో ఈ తోలుబొమ్మలాట్లు ఆడిచ్చేవాళ్ళు. సంక్రాంతికి సంబంధించినవి, రైతు పంటని పండించుకోవటం, రామాయణ మహాభారతాలు లాంటివి తోలుబొమ్మలాటలు. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు చాలా, అసలు గంగిరెద్దుల ఎన్ని నేర్పిస్తారు గంగిరెద్దులకి. ఒకప్పుడు కాలంలో చూస్తే, మా చిన్నప్పటి కాలం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, చూస్తే ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి. అటువంటి వాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి చేసే వాళ్ళ పనిని వాళ్ళు వదిలిపెట్టి ఇంకో పనిలోకి వెళ్ళటం జరిగింది. కాకపోతే అవన్నీ తలుచుకుంటే మాత్రం ఒక్కసారి వెనక్కి వెళితే బాగుంటుందేమో లైఫ్ అని మాత్రం అనిపిస్తుంది. మా సంక్రాంతి పండుగ రోజు ఏ దేవత ఆరాధన చేయాలి అని అంటారు? చాలా మంది మనం ఎక్కువగా ఈ సంక్రాంతి అమ్మవారి ఆరాధన మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే గ్రామదేవత ఆరాధన ఇక్కడ మనం ఎక్కువగా చూస్తాం పల్లెలకు వెళ్తే. ఆ గ్రామదేవత ఆరాధన ఎందుకంటే ఇన్ని రోజులు పంట కాపాడడంలో గ్రామదేవత పాత్రత చాలా ఎక్కువ ఉంటుంది. క్రిమికీటకాలు రాకుండా, పంట చీడ పట్టకుండా అమ్మ కాపాడుతూ ఉంటుంది. ఈ పండగ తర్వాత వేసవి కాలం మొదలవుతుంది కాబట్టి ఆ వచ్చే కాలంలో పిల్లలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూడదని కృతజ్ఞతగా కొత్త బియ్యంతో వండిన పొంగల్ని, అమ్మవారికి చీరే సారే ధూపం తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి రోజే చేస్తారు. ఎవరి సాంప్రదాయం ప్రకారం కొంతమంది పెరుగన్నం పెడతారు, చల్లగా చూడు తల్లి అన్నట్లు. ఎవరి వాళ్ళ ప్రాంతంలో ఆ ఊరిలో ఏ దేవత ఉంటే, కొంతమందికి పోలేరమ్మ ఉంటుంది, అంకాళమ్మ ఉంటుంది, పెద్దమ్మ ఉంటుంది. వీళ్ళు 102 మంది అక్క చెల్లెళ్ళు. వీళ్ళంతా కూడా మనకి ఎంత విస్తారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గ్రామంలో ఎవరు ప్రధానంగా ఉంటే వాళ్ళని ఆరాధించడం మనకు కనిపిస్తుంది. ఇంకొకటి మనకు అందరికీ తెలియని విషయం ఏంటిది అంటే, నాకు కూడా ఈ మధ్య వరకు తెలీదు. అయితే మనకి దశావతారాల్లో మహావిష్ణువు అవతారాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారానికి సంబంధం ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు ఈ మకర రాశికి సంబంధించి ఈ సూర్యుడి యొక్క ఆరాధనకు సంబంధించి ఏ దేవతని అంటే శ్రీరామచంద్రుడు. ఆదిత్య హృదయం పారాయణం చేయటం చాలా ఇక్కడ మంచి కనిపిస్తుంది. సూర్యుడు ని ఆరాధించి ఆదిత్య హృదయం చదవటం వల్ల శత్రునాశనం జరిగింది కాబట్టి ఆ సూర్యుడి యొక్క ఆరాధన మనం ప్రధానంగా చేస్తున్నాం కాబట్టి శ్రీరామచంద్రుడు. అందుకే ఏ మంత్రం జపం చేస్తే 100 రెట్లు ఫలితము అంటే జయనామం అన్నమాట. ఏంటిది? శ్రీరామ జయరామ జయ జయరామ. ఈ మంత్రం ప్రతి ఒక్కళ్ళకి విజయాన్ని చేకూరుస్తుంది. అంటే ఆ విజయాన్ని మనం ఊహించలేనంత విజయం అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా శ్రీరామచంద్రుల వారిని, కొంతమందికి కలియుగ వెంకటేశ్వర స్వామికి ఈ పండగకి స్వామివారికి గండాదీపం పెట్టటము, స్వామివారికి గోవిందనామాలు చెప్పటం కనుమ రోజు ఇది ప్రధానంగా కనిపిస్తుంది మనకి. ఇవన్నీ అంటే ఇవి కొన్ని ప్రాంతాలలో, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ సాంప్రదాయం కనిపిస్తుంది. పెట్టటం, అక్షయ పాత్ర, గోవిందనామాలు చెప్పేవాళ్ళు, మనకి ఇవన్నీ చేసేవాళ్ళు ఊళ్ళో ఉంటారు. వాళ్ళని పిలిపించి వాళ్ళకి భారీగా కానుకలు ఇవ్వటం. ఇక్కడ మనకి ఈ దేవత ఆరాధన అనేది ఇష్ట దేవత ఆరాధన చేస్తాం. అలాగే 4వ రోజున సావిత్రి వ్రతం అనేది చేస్తారు మన వాళ్ళందరూ కూడాను. ఈ సావిత్రి వ్రతం అనేది ఐశ్వర్యానికి, ప్రతి మహిళకి కూడా సుమంగళిగా ఉండటం కోసం ఈ వ్రతం అనేది మనకి తోడ్పడుతుంది. ఈ 4 రోజులు, సంక్రాంతి 3 రోజులు కాదు 4 రోజుల పాటు కొనసాగిస్తారు. కాకపోతే ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బంది ఏంటిది అంటే, సంక్రాంతి అంటేనే మాంసాహారం అనేది బలంగా పడిపోయింది. ఇది మాంసాహారానికి సంబంధించిన పండుగ కాదు. పండగ అయిపోయిన మరుసటి రోజు వచ్చిన బంధుమిత్రులతో మాంసాహారం స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తారు. పండగ రోజుల్లో మాత్రం కొత్త పొంగలి, కొత్త బియ్యంతో చేసిన పొంగళ్ళు, కొంతమంది పూర్ణాలు, భక్షాలు, మన ఓపిక ఇంటి సాంప్రదాయం ఇవన్నీ కూడా భగవదారాధన అన్నమాట. ఇలా చేస్తూ ప్రతి నిత్యము కూడా చేసే ఆరాధనను మనం వదిలిపెట్టకూడదు ఈ పండగ రోజుల్లో. అది చేసిన తర్వాతే ఈ రామనామం కానీ జపం చేయటం కానీ మనం చేసుకుంటూ రావాలన్నమాట. కనుమ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి అని అంటారు? కనుమ రోజు పశువుల పండగ అంటారు. కృతజ్ఞత, మనిషి జీవితమే కృతజ్ఞతతో ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం నేను అది ఇచ్చా ఇది ఇచ్చా అని.
మనం ఎప్పుడు తీసుకోవటంలోనే ఉంటాం. భూమాత నుంచి, వాయువు నుంచి, అగ్ని నుంచి, ఒక పశువుల దగ్గర నుంచి కూడా సహాయం మనం పొందుతాం, కానీ మనం ఎవ్వరికి ఏమి, మనం స్వార్థం కోసమే బతుకుతాం. మనిషి ఒక్కడే చేస్తాడు అది. ఒక పశువులు అంటే గోవులు, ఇప్పుడు కాలంలో ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్ని లక్షల జీతం అని చూస్తున్నారు ఒక అమ్మాయిని ఇచ్చేటప్పుడు. ఒకప్పుడు కాలంలో ఇంట్లో పశు సంపదని చూసి ఓహో వీళ్ళు ఉన్నవాళ్ళు అని ఒక నిర్ధారణకు వచ్చి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. అంటే పాడి ఉంది అనుకో అక్కడ ఐశ్వర్యం ఉన్నట్లు లెక్క. అదే తృప్తికరమైన జీవితం, పాలు ఉన్నాయా ఇంకా ఆకలికి మా అమ్మాయికి ఆకలే ఉండదు అత్తగారింటికి వెళ్తే అనేది. అట్లా ఆ గోవుల్ని, బర్రెల్ని, వీటన్నిటినీ కూడా వాటి పాకలని శుభ్రం చేసి, వాటిని శుభ్రం చేసి అందంగా అలంకరించి మన గుమ్మం ముందుకు తీసుకురావాలి. వాటిని గుమ్మం ముందుకు తీసుకొని వచ్చి ఒక కొత్త వస్త్రం కప్పి, వాటికి కొమ్ములకి కాళ్ళకి పువ్వులని చుట్టి ఒక పూల మాలని వేసి, అవి ఏం తింటాయి, పొంగలి తింటుంది, చల్లగా చేయాలి, వేడిది పెట్టి తినమని చెప్పకూడదు, మహాపాపం. మనం ఆ పొంగల్ని వండి చల్లార్చి ఆ గోవుల ముందు పెట్టి, కొబ్బరికాయ లాంటివి ఇంకా విపరీతం చేస్తారు చెబితే, గంటలు కొట్టడాలు చేస్తే బెదిరితే అవి మన ఇంట్లోకి మన మీదికే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా గంటలు కొట్టడాలు, హారతులు ఇవ్వటాలు కాకుండా ఆ పొంగల్ని పెట్టి కృతజ్ఞత తెలుపుకోవటం. ఈ పండగే కృతజ్ఞత పండగ అన్నమాట. అలాగే ఈ కనుమ రోజున రథాలు తిరుగుతాయి అని అంటారు. అంటే ఆ రథాలు తిరిగినప్పుడు వాతావరణంలో ఉన్న చలి తగ్గి వేడి మొదలవుతుంది. రథసప్తమి కూడా మనం అదే ఆరాధన చేసేది కూడా. కాబట్టి కృతజ్ఞత తెలుపుకోవటం. అలాగే ఈ 3 రోజుల నుంచి మనం పిండి వంటలు ఎక్కువగా చేస్తాం. ఈ పండగ అంటేనే పిండి వంటలు కూడా ప్రధానం. ఇవన్నీ కూడా తీసుకొని విహారయాత్రగా ఏ సెలయేళ్ల దగ్గరకు, నదుల దగ్గరకు, లేకపోతే ఏ పార్కులకు వెళ్ళి అక్కడ కుటుంబముతో సంతోషంగా సాయంకాలం గడిపి ఇంటికి వచ్చి, అలాగే కొన్ని ఊళ్ళల్లో పారువేట ఉత్సవం జరుగుతుంది కనుమ రోజున. ఆ కేశవాలయాలు ఉంటాయి కదా, ఏవైనా వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, చెన్నకేశవ అవ్వచ్చు, నరసింహస్వామి అవ్వచ్చు, ఉత్సవ విగ్రహాలు ఉత్సవంగా పారువేట ఉత్సవం అనేది జరుగుతుంది. ఆ పారువేట ఉత్సవంకి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటారు ఊళ్ళల్లో. ఆ భగవన్నామ స్మరణ చేస్తూ ఊరంతా కూడా తిరిగి ఊరి పొలిమేరకు వెళ్ళి అక్కడ అందరూ కాసేపు భగవంతుడి నామ భజన చేయటం కానీ, అలా ఎవరికి తోచింది వాళ్ళు అక్కడ భగవంతుడికి సంబంధించింది ఇక్కడ చూడటం కానీ చేయటమే ఈ కనుమ పండుగ యొక్క ప్రధాన లక్షణం. అయితే కొన్ని ప్రాంతాలలో భోగి రోజు పాయసాన్నం, మకర సంక్రాంతి రోజున పితృదేవతల ఆరాధన అంటే బొబ్బర్ల వడలు, పాయసం లాంటివి 3వ రోజున పూర్ణాలు కానీ, బొబ్బట్లు కానీ, పులిహోరలు కానీ చేసుకోవటం కొన్ని సాంప్రదాయాల్లో మనకి కనిపిస్తుంది. ఇలా చేసుకున్నప్పుడు కనుమ రోజు వాళ్ళు ప్రధాన పండగగా వాళ్ళు నూతన వస్త్రాలు ధరించేది కూడా ఆ రోజే చేస్తారు. కాకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్లు అందరికి ఒక్కరోజు ఉద్యోగం సెలవు ఇవ్వటం వల్ల ఈ 3 రోజుల పండగని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోములు తీసుకొని ఊళ్ళకెళ్ళి అక్కడ ఏదో కాస్త వర్క్ చేస్తూ మళ్ళా కుటుంబంతో గడపడం ఇలా జరుగుతుంది. ఇలా కనుమ రోజున ఈ విధంగా చేసుకోవాలి. అంతేగాని కనుమ రోజు మాంసాహారం పండగ అని మాత్రం చాలా మంది చేయటం వింటూ ఉంటాం. ఈరోజు ఏంటిది అంటే ఎవరైనా ఇతర వర్ణాల స్నేహితులు ఉన్నప్పుడు అడిగితే ఇది తింటాం మేము ఈరోజు, ఈ రకాలు చేసుకొని తింటాం. అది కాదు. మీరు పండగంతా అయిపోయినాక ముక్కను కూడా అయిపోయిన మరుసటి రోజు మీరు స్వీకరించే ఆహారం వద్దని చెప్పట్లేదు, ఎక్కడ మాంసాహారం స్వీకరించొద్దు అంటే వర్ణాలకు ఈ ఆహారం నిర్దేశించబడింది కాబట్టి దాన్ని స్వీకరించమనే చెప్తారు. ఇలా కనుమని. అయితే కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు అంటారు. ఈరోజు ప్రయాణాలు అసలే చెయ్యవద్దు. ఎందుకు అంటే మనకి ఈ సంక్రాంతి అనగానే శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం కూడా మకర సంక్రాంతి రోజున మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. గొబ్బెమ్మలు, అసలు ఆవు పేడతో గొబ్బెమ్మలు అనేది అవి వేటికి సంకేతాలు అంటే గోపికలకు సంకేతాలు. అలా పెళ్లి కాని అమ్మాయిలందరూ కూడా గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ ఆ గొబ్బి పాటల్ని పాడుతూ గొబ్బి లక్ష్మి అని కూడా పిలుస్తారు. గొబ్బెమ్మకు కూడా పెట్టే పువ్వులు కూడా ప్రత్యేకంగా గుమ్మడి పువ్వులనే పెడతారు. ఈరోజు అగరబత్తీలు వెలిగించటము, ప్రసాదం రేగిపళ్ళు పోయటం, గోపికలకి రేగిపళ్ళు భోగిపళ్ళు పోసినట్లుగా
రేగిపళ్ళని పోయటము, ఇవన్నీ కూడా మనకి మిగతా రోజుల్లో మనం ఆవు పేడని వాటిని ముట్టుకోం, కానీ అవి చాలా ఔషధ గుణాలు ఉన్నది ఆవు పేడ అనేది. ఈ చలికాలం అంతా ఎంత నూనెలు పూసి ఎన్ని క్రీములు పూసినా శరీరం అనేది పగులుతూ ఉంటుంది. ఈ అభ్యంగన స్నానము ఈ ఆవు పేడను ముట్టుకోవటం వల్ల, ఔషధ గుణాలు ఉన్నాయి ముట్టుకోవటం వల్ల మహిళల చేతులు ఎక్కువగా ఇదవుతాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఆ ఆవు పేడ నుంచి వచ్చే వాయువు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని దీని వెనక ఉన్న ఆరోగ్య రహస్యం. ఇలా మనము 4 రోజుల పాటు ఈ సంక్రాంతిని భక్తి శ్రద్ధలతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఎందుకు అంటే అధిక వేగము పతంగులు ఎగరేసేటప్పుడు అందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పండగను చేసుకుంటే కొన్ని రోజులు ఆయుష్తో ఆరోగ్యంగా ఉంటారనమాట. ఇలా ఈ పండగని ఆనందంగా చేసుకోవాలి, కానీ స్పీడ్గా వెళ్ళిపోయే యాక్సిడెంట్లు అవ్వటము ఇలాంటివి కాదు. ఎందుకు అంటే పండగ విశేషత కంటే జాగ్రత్తలు ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. తల్లిదండ్రుల యొక్క ఆరాధన కూడా మనకి సంక్రాంతి పండగ. వాళ్ళని స్మరించుకోవటం, వాళ్ళ పేరు మీదుగా దాన ధర్మాలు చేయటం, అలా మన ఇది కలుపుకుని పోయే పండగ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆటపాటలు, ఊళ్ళకి వెళ్ళటము, ఇవన్నీ కూడా అంటే ఎప్పుడు ఊళ్ళో ఉన్న ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళతో మనం మాట్లాడలేం, ఎక్కడో ఉంటాం మనం. ఈ పండగకి ఊళ్ళకి వెళ్తాం కాబట్టి ఈ పండగని ఆనందంగా జరుపుకోండి, అందరితో కలిసి చేసుకోండి. అమ్మ, కనుమ రోజే ప్రతి ఇంట్లో కూడా అప్పటి వరకు రంగురంగులుగా వేసిన ముగ్గులు ఒక్కసారిగా అందరి ఇళ్ళ ముందు రథం ముగ్గులు వేస్తారు. ఎందుకలా? అందుకే నేను చెప్పాను, పారువేట ఉత్సవం. రథంలోనే స్వామివారిని తీసుకొని పారువేట ఉత్సవంగా ఊరంతా తిరుగుతాడు. మనమే ఆలయాలకు వెళ్తామని గొప్పగా చెప్పుకొని స్టేటస్లో పెట్టుకుంటాం. భగవంతుడే ఊరంతా తిరుగుతూ మన ప్రతి ఇంటి ముందు ఆయన మనల్ని అనుగ్రహిస్తూ వెళ్తాడనమాట. అటువంటి ఈ రథం అనేది రథాలు తిరుగుతాయి అని చెప్పి రథం ముగ్గులు వేస్తారు ఈ రోజున. ఎలా రథం ముగ్గు వేయటం కూడా కొంతమంది ఇంట్లోకి రథం వచ్చేలా వేస్తారు. మన ఇంటి ఉండగా రథం ఎలా వెళుతుందో ఆ వైపుగా రథం వేయాలి. జెండా అటువైపుకు వేసి రథ చక్రాలు ఈ వైపుకు వేస్తూ రథాన్ని వేయాలి. ఈ పండుగకి మాత్రమే, కనుమ రోజు మాత్రమే ఈ రథం ముగ్గులు వేస్తారు. మరుసటి రోజున ముక్కనుమ రోజున వైకుంఠ వాకిళ్ళు అనే ముగ్గులు వేస్తారు మనకి. ఆ వైకుంఠ వాకిళ్ళు ఏంటిది అంటే, మనకు సంక్రమణం జరిగిన తర్వాత వైకుంఠ వాకిళ్ళు అంటే ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి వైకుంఠ వాకిళ్ళు తెరిచిందంటే ఈ సమయంలో మరణించిన వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్తారని గాఢ నమ్మకంతో జీవిస్తున్న దేశం మనది. కాబట్టి వైకుంఠ వాకిళ్ళ ముగ్గులు వేయటం. ఆ రెండు ముందు భోగి రోజు, సంక్రాంతి రోజు కూడా ముగ్గులని భోగి కుండలు, చెరుకు గడలు, అలాగే పంటలు నారు కోస్తున్న మహిళలాగా ఎవరికి వచ్చిన నైపుణ్యాన్ని వాళ్ళందరూ కూడా ప్రదర్శించటం. ఇక్కడ ముఖ్యంగా నేను ఛానల్ చూసే వాళ్ళందరికీ చెప్పేది కూడా, కెమికల్తో తయారు చేసిన రంగుల్ని మీరు ఇంటి ముందు వేయద్దు. ఆవు పేడతో మాత్రమే నీళ్లు చల్లండి. పేడ రంగులో వచ్చే రంగు వాడటం వల్ల, ఇది కొంతమందిని చూసిన తర్వాత అనుభవంతో చెప్పేది, ఆ రంగు భూమిలో ఉన్న సారాన్నంతా తీసేసి నష్టం చేకూరుస్తుంది. ఆ రంగు చల్లిన వాళ్ళకి కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యి 7-8 నెలలు ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. మీరు పేడ దొరకకపోతే ఉత్త నీళ్లు చల్లి ముగ్గేయండి, కానీ ఇలా కెమికల్స్ యూస్ చేసే రంగుల్ని వాడకుండా మనం పండగ వస్తుందంటే ఒక 10-15 రోజుల ముందు నుంచే ముగ్గులు వేస్తాం. కాబట్టి ప్రకృతి పరంగా వచ్చే ఆకులు, పూలు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కూడా ఎండబెట్టి తురిమి వాటిని పొడిగా చేసుకుని వాడితే భూమికి సారం కావాలి. ఎందుకంటే ప్రతి పంట కూడా కెమికల్ వాడి భూమి సారాన్ని కోల్పోయింది. సారం కావాలి. ఈ విధంగానైనా మనం సారాన్ని ఇద్దాం. కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాయి, ప్రతి చోట సిసి రోడ్లు వచ్చాయి. మనం చేసే ముగ్గులు కానీ పేడ కళ్ళులు కానీ అవి భూమాతకి అందట్లేదు. కాబట్టి ఎక్కడైనా అలా ఉంటే మాత్రం ఇలా ఆచరించండి. ధన్యవాదాలమ్మా, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, సంక్రాంతి రోజు ఈ స్పెషల్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ. అండ్ అంతకు ముందు పండుగ జరుపుకునే ప్రతి ఒక్కరు, వాహనాలు డ్రైవ్ చేసే వాళ్ళు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కావాలంటే నెక్ కి స్కార్ఫ్ కట్టుకోండి. ఎంతో మంది సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి, కానీ వాటి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకొక న్యూస్ మానోడితే మేము చదవాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరు నెక్ కి ఏదైనా స్కార్ఫ్ లాంటిది ఏదో ఒకటి కట్టుకుంటే ఆ థ్రెడ్ కట్ అవ్వకుండా బయటపడతారని ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.
నమస్కారం.